452 మంది చనిపోవడం జరిగింది. అట్లాగే 2022లో 488, 2023లో 518, ఈ 2024 సెప్టెంబర్ వరకు దాదాపు 400 మంది పైగా కేవలం మన జిల్లాలో చనిపోవడం జరిగింది. ఆ విధంగా క్షతగాత్రుల సంఖ్య చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిణామ నేపథ్యంలో మనం వాహనాన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఓవర్ స్పీడ్ లేకుండా, అట్లాగే ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ లేకుండా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లేకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకుండా, ముఖ్యంగా డ్రైవర్కి డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. డ్రైవర్ డిస్ట్రాక్షన్స్ అంటే రోడ్లో పోయేటప్పుడు డ్రైవర్కి పక్కన వేరే వెహికల్స్, తర్వాత అనిమల్స్, తర్వాత సెల్ ఫోన్, రకరకాల వైఖరిలో ఉన్న వ్యక్తులు తారసపడుతుంటారు రోడ్డు మీద. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా మన యొక్క ప్రయాణాన్ని సురక్షితంగా, మన కుటుంబం బాగుండాలి, మనం ఉండాలి అనే ఆలోచనలో ఉండి మంచి ప్రయాణాన్ని కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఒక రవాణా శాఖ అధికారిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.